2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. పశ్చిమాసియాలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న యుద్ధం అన్ని రంగాలపై కూడా తీవ్రమైన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. ముఖ్యంగా గ్యాస్ కొరత ఏర్పడుతుంది. యుద్ధం కారణంగా కూడా దేశవ్యాప్తంగా కూడా గ్యాస్ అనేది సంక్షోభం ఏర్పడుతుంది. గ్యాస్ అందుబాటులో ఉండట్లేదు అని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు సాధారణ ప్రజలు, అన్ని వర్గాల వారు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే గ్యాస్ అనేది ఏదైతే డొమెస్టిక్ గ్యాస్, వంటింట్లో ఉపయోగించే గ్యాస్ ఏదైతే ఉందో దానికి కొరత లేదు, ఆ ప్రజలు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని చెప్పి కూడా ఇటు అధికారులు కానివ్వండి, ప్రభుత్వ యంత్రాంగం పదే చెప్తా ఉంది. అట్లాగే ఏజెన్సీలు కూడా వంటింటికి డొమెస్టిక్ సిలిండర్లకు సంబంధించి ఎటువంటి కొరత లేదు, బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ 20 రోజుల తర్వాత మీరు బుక్ చేసుకోవచ్చు, వెంటనే ఇస్తామని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో వాటికి కూడా చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు డొమెస్టిక్ విషయం పక్కన పెడితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఇటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వినియోగించే వ్యాపారస్తులు, హోటల్స్కి సంబంధించిన వారు, నిర్వాహకులు, అట్లాగే క్యాటరింగ్ సంబంధించిన వారందరూ కూడా ఇటు కమర్షియల్ సిలిండర్లు అందుబాటులోకి లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా తెనాలి పట్టణం పరిధిలో చూసుకుంటే కనుక కొన్ని హోటల్స్ అయితే మూతపడుతున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ టిఫిన్ సెక్షన్ మూసివేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. పెద్ద హోటల్స్ పరిస్థితి ఏ విధంగా ఉంటే ఇట్లా చిన్న బళ్ళ మీద వ్యాపారాలు చేసుకున్న వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడుతున్న కారణంగా మనతో పాటు ఇందుకు సంబంధించి మాట్లాడేందుకు క్యాటరర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు, అట్లాగే శశి గ్రూప్ చైర్మన్ వరదరాజు గారు మనతో పడుతున్నారు. సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా చెప్పండి, గ్యాస్ కొరత అనేది చాలా తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇటు డొమెస్టిక్ సిలిండర్లకు ఇబ్బంది లేదని చెప్పి ప్రభుత్వం అధికారులు చెప్తా ఉన్నారు. ఇటు కమర్షియల్ సిలిండర్ల పరంగా చాలా ఇబ్బందికరంగా ఉంది. హోటల్స్కు సంబంధించి చాలా వరకు కూడా వ్యాపారాలు చేయలేని పరిస్థితి ఉందని కొంతమంది చెప్తా ఉన్నారు. మీరేమంటారు? వాస్తవ పరిస్థితులు ఏంటంటే ప్రజెంట్ అయితే మాత్రం డొమెస్టిక్ గ్యాస్కి ఇబ్బంది లేకుండా చేస్తామని గవర్నమెంట్ చెప్తోంది. కానీ కమర్షియల్గా వచ్చేటప్పటికి ముఖ్యంగా హాస్పిటల్స్, అట్లాగే వచ్చేటప్పటికి హాస్టల్స్కి ఇవ్వండి, బిజినెస్ పీపుల్కి, రెస్టారెంట్స్కి వీటికి ఆపండి అని చెప్పి మాత్రం చెప్పారని చెప్పి తెలుస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ హెచ్పి, ఇండియన్ గ్యాస్, ఏదైనా ఎనీ మోర్ డీలర్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ వరకు ఇవ్వగలుగుతారు. మరి పైనుంచి కమర్షియల్ గ్యాస్ ఫిల్లింగ్ అయి వస్తే కానీ వీళ్ళు ఇవ్వలేరు. ఇది వీళ్ళు చేయగలిగిన పనేం కాదు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంతకుముందు ఈ యొక్క డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఇళ్లలో వాడుకునే వాళ్ళు కూడా వాళ్ళకి ఒక సిలిండర్తో పాటు ఇంకో సిలిండర్ ఉంది కాబట్టి ఆ సెకండ్ సిలిండర్ని వాళ్ళు ఏదో ఎంతో కొంత వస్తున్న చిన్న బిక్క బీది వాళ్ళు ఏంటంటే 200-300 ఎక్స్ట్రాగా అమ్ముకున్నారు. ఇవాళ ఈ పూట డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ఎవరిని అడిగినా, ఏ ఇంట్లో అడిగినా ఇవ్వటంలా. కారణం ఏంటి అంటే గవర్నమెంట్ మరి గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు బుక్ చేసుకోమంటుంది, పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు బుక్. అంటే ఇవాళ మనకు ఒక సిలిండర్ గ్యాస్ ఇస్తే మళ్ళీ 25 రోజుల వరకు మనం బుకింగ్ చేసుకోవడానికి. అటువంటిప్పుడు ఏ ఇంట్లో కూడా ఎవరు కూడా సిలిండర్ బయట పెట్టరు. ఇటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే పైగా ఏ రోడ్డు మీద ఈ స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు అయితే ఈ డొమెస్టిక్ సిలిండర్లు వాడతారు, కానీ మా బోటి వాళ్ళు ఎవరు కూడా ఈ హోటల్స్ కానీ, క్యాటరింగ్ విభాగంలో కానీ, రెస్టారెంట్స్ కానీ ఎవరు కూడా 100% కమర్షియలే వాడతారు. ఈ కమర్షియల్ కూడా ఇప్పుడేమైందంటే కొన్ని చోట్ల మాత్రం మరి డీలర్స్ దగ్గర అయిపోయి విడిగా ఉన్నవాళ్ళు 2,000 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ని 3,000 రూపాయలకి అమ్ముకుంటున్నారని తెలిసింది. అది ఎంతవరకు అనేది అన్నాళ్ళు అది ఎంత చేయగలుగుతారు వ్యాపారం? గ్యాస్ సఫిషియెంట్గా సప్లై అయితేనే చేయగలుగుతాం. పూర్వం అంటే ఊక పొయ్యిలు, పొట్టు పొయ్యిలు, కట్టెల పొయ్యిలు చేసాం. ఇవాళ ఆధునిక రకంలో మరి ఏంటంటే రెస్టారెంట్స్ అన్నీ కూడా చాలా ఇరుకు ప్రదేశాలను కూడా పెట్టి కిచెన్లు అన్నీ గ్యాస్ తోటే ఉన్నాయి. ఇవాళ ప్రత్యామ్నాయంగా కట్టెలో ఊక పెట్టుకోవాలంటే కూడా కుదిరే వ్యవహారం కాదు. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ సఫిషియెంట్గా గ్యాస్ సప్లై చేయగలిగితే ఈ రెస్టారెంట్స్ కానీ, క్యాటరింగ్ రంగం కానీ ఉంటుంది. మరి దీని మీద ఆధారపడి ఎంతోమంది జీవనోపాధి ఉంటుంది. ఇది ఆపేస్తే మరి ఎంతోమంది వీధిని పడాల్సి వస్తుంది. పైగా మరి అనేక ప్రాంతాల నుంచి అనేక పనుల మీద వచ్చేటువంటి వాళ్ళు హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ బిజినెస్ పని మీద కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ పనుల మీద వచ్చినటువంటి వ్యక్తులు బయట నుంచి మరి భోంచేయాలంటే మరి రెస్టారెంట్సే అవసరం. ఈ రెస్టారెంట్స్ ఎప్పుడైతే మూతపడ్డాయో అది వాళ్ళకు కూడా ఇబ్బందికరమే. మధ్యాహ్నం లంచ్ చేయాలి, ఎక్కడ చేస్తాడు? కాబట్టి దీనికి ఏంటంటే గవర్నమెంట్ నుంచి మనకి గ్యాసు
ఇంకొకటి ఏంటంటే ప్రపంచం మొత్తం కూడా ప్రతి దేశం కూడా ఇంకో దేశం మీద దేనికో దానికోసం ఆధారపడుద్ది. ఇప్పుడు మన దగ్గర బియ్యం పుష్కలంగా ఉన్నాయి, ఇంకో దేశానికి సప్లై చేస్తాం. ఇంకో దేశంలో కందిపప్పు ఉన్నాయి, మనం సప్లై చేసుకుంటే దిగుమతి చేసుకుంటాం. ఇట్లా ప్రతి ట్రేడు ప్రతి రంగంలో కూడా గవర్నమెంట్ అనేది ప్రపంచ దేశాలు అన్ని దేశాలతో కూడా స్నేహభావంగా ఉండి ఒకళ్ళకొకళ్ళు బిజినెస్ మన దగ్గర ఎక్కువ ఉన్న అటువంటి మన దగ్గర ఉత్పత్తి అయిన సరుకు ఇంకో దేశానికి ఇవ్వడం, ఆ దేశంలో ఉన్నది మనం తీసుకోవడం జరుగుతుంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ క్రూడ్ ఆయిల్ మొత్తం కూడా మనకి 62% ఇతర దేశాల నుంచి రావాలి. కాబట్టి అక్కడ యుద్ధం వల్ల ఆ 62% వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ సప్లై ఆగిపోయింది. కాబట్టి మరి అది రిఫైనరీ చేసి రావాలి అంటే టైం పట్టుద్ది. అది ఎంతవరకు ప్రభుత్వం దీన్ని అవగాహన చేస్తుంది, ప్రజలకు ఏ రకంగా ఇస్తుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. అట్లాగే మీరు ఇప్పుడు క్యాటరర్స్ అసోసియేషన్కి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఇటు హోటల్స్ రంగంతో పాటు ఇటు క్యాటరింగ్ రంగం మీద కూడా చాలామంది ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు శుభకార్యాల సమయం ఇది. ఇప్పుడు వివాహాలు కానివ్వండి, నిశ్చితార్థాలు కానివ్వండి ఎక్కువగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు క్యాటరర్స్ వాళ్ళ రంగం మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది. దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే క్యాటరింగ్ అన్సీజన్ అయితే వేరు. ప్రజెంట్ ఇప్పుడు సీజను వివాహాలు జరుగుతున్నటువంటి సమయంలో రాబోయే పండుగలు, ఉగాది, శ్రీరామనవమి పండుగలు కూడా ఉన్నాయి. ఇటువంటి సమయంలో క్యాటరింగ్ రంగానికి కూడా చాలా ఇబ్బందికరమైన గ్యాస్ సప్లై అవ్వకపోతే మాత్రం ఇప్పుడు మేము కూడా మా క్యాటరింగ్ సోదరులకు కూడా మీరు క్యాటరింగ్ ఒప్పుకునేటప్పుడు ఆలోచించి ఒప్పుకోండి, మనం ఇవ్వగలమా ఇవ్వలేమా అని కొన్ని రకాలు కంపల్సరీగా గ్యాస్ మీదే చేయాల్సి వస్తుంది. మనం కట్టెల పొయ్యి మీద కూడా చేయలేం. అటువంటి ఐటమ్స్ ఒప్పుకోవద్దు దయచేసి. మీరు పార్టీ తర్వాత నాకు గ్యాస్ దొరకలేదు అంటే అది నీకు ముందే చూసుకోవాలి, కానీ నువ్వు ఇప్పుడు నాకు గ్యాస్ దొరకలేదని చెప్తున్నావేంటి అంటాడు. అందుకని ఏంటంటే ఎట్లయినా కూడా ప్రతిదీ కూడా ఒక ప్రాబ్లం అనేది ఒక సుఖంతో పాటు కష్టం. పోనీ ఇప్పుడు మేము ప్రత్యామ్నాయంగా పోనీ కరెంటు పెడదామన్నా అంత పవర్ మళ్ళీ మనకి ఇంజక్షన్ స్టవ్లకి అంత పవర్ మనకి ఇప్పుడు ఇచ్చే పవర్ కావాలి కదా, పవర్ తీసుకోవాలి. ఉన్న బలాన్ని తీసుకొచ్చి ఇదేదో లైట్ పెట్టినట్టు ప్లగ్ పెట్టేటటువంటిది కాదు కదా. అందువల్ల ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజెంటు మన అందరికీ కావాల్సింది కరెంట్ ఎట్లాగో, లేదా ఆహార పదార్థాలు ఎట్లాగో, లేదా ఇంకోటో అట్లానే గ్యాస్ కూడా మనకి నిత్య జీవితంలో అది కూడా ఒక భాగం అయిపోయింది. గ్యాస్ లేకపోతే ఇవాళ అనేక రకాల ఇండస్ట్రీ కూడా అయిపోద్ది. ఇప్పుడు మనం ఒక్క తిండికి మనం ఆలోచిస్తున్నాం, అలా కాకుండా ఇండస్ట్రీలా కూడా ఇండస్ట్రియల్లో ఈ కమర్షియల్ గ్యాస్ చాలా అవసరం. ఎల్పిజి గ్యాస్ లేనిదే వెల్డింగ్ చేసే చోట కూడా ఆక్సిజన్ సిలిండర్తో పాటు ఈ యొక్క ఎల్పిజి సిలిండర్ ఉంటేనే అతనికి ఆ వెల్డింగ్ కానీ కటింగ్ కానీ అవుద్ది. అవి కూడా ఆగిపోతాయి. ఇండస్ట్రీ కూడా ఈ యొక్క గ్యాస్ లేకపోవడం వల్ల చాలా ప్రమాదం ఉంది. ఎన్నో రకాలుగా మనం గ్యాస్ గవర్నమెంట్ మరి దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకొని ఏం చేస్తున్నది ఆలోచించాలి. ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఈ గ్యాస్ కొరత అనేది కూడా ముందు ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో అని చెప్పి వీరు అసోసియేషన్ నాయకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద ఆధారపడి అనేక వందల మంది, వేల మంది కుటుంబాలు కూడా జీవనం సాగిస్తూ ఉన్నాయి. వారందరికీ కూడా ఇప్పుడు వరకు అయితే ప్రస్తుతానికైతే ఒక 2-3 రోజుల వరకు తమకు గ్యాస్ అందుబాటులో ఉంటుంది. ముందు భవిష్యత్ పరిస్థితి ఏంటని చెప్పి కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు హోటల్స్ రంగం అట్లాగే క్యాటరింగ్ రంగంపై కూడా ఇవి తీవ్ర ప్రభావం చూపడంతో పాటు ఇతరత్ర దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి రంగాలపై కూడా గ్యాస్ కొరత అనేది చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రభుత్వాలు ఇటు డొమెస్టిక్ ఏ విధంగా అయితే వెసులుబాటు ఇస్తా ఉన్నారో ఇటు కమర్షియల్ను కూడా దృష్టిలో పెట్టుకొని వారికి కూడా తగినంత గ్యాస్ అనేది కూడా అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్న పరిస్థితి ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరికొంతమంది వారు ఏం చెప్తా ఉన్నారు, వారి అభిప్రాయం ఏంటనేది కూడా మనం మరొకసారి వారి ద్వారానే తెలుసుకుందాం. కమర్షియల్ గ్యాస్ అనేది కొద్ది రోజుల వరకే అందుబాటులో ఉంటుందని చెప్పడంతో ఇటు వ్యాపారస్తులు, హోటల్స్ నిర్వాహకులతో పాటు క్యాటరింగ్ నిర్వాహకులు కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటు తాతా శ్రీనివాసరావు ఉన్నారు, సీనియర్ క్యాటర్, తెనాలికి చెందినటువంటి ప్రముఖ క్యాటరింగ్ నిర్వాహకులుగా ఉన్నారు తాతా శ్రీనివాసరావు గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇలా గ్యాస్ అనేది నిత్యావసర వస్తువు అయిపోయింది. కారణం ఏంటంటే అందరూ కూడా ఇళ్లల్లో వండుకొని తినే పరిస్థితి లేదు. కారణాల ప్రభావం రకరకాల కారణాలు ఉన్నాయి. క్యాటరింగ్ రంగానికి కానీ, హోటల్ రంగానికి కానీ, ఆతిథ్య రంగానికి కానీ కమర్షియల్ గ్యాస్ అనేది చాలా ముఖ్యం. ఆ కమర్షియల్ గ్యాస్ కొరత అనే ఒక వార్త మమ్మల్ని కలిచివేస్తుంది, ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తుంది. గవర్నమెంటు కమర్షియల్ గ్యాస్ కూడా డొమెస్టిక్ గ్యాస్కి ఇచ్చినట్టుగా కొరత లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి
మమ్మల్ని అందరినీ కొద్దిగా ఊరటపరిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకంటే ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజను, విపరీతమైన పెళ్ళిళ్ళు ఉన్నాయి. 3 నెలల నుంచి అందరం ఖాళీగా ఉన్నాము. మరి ఉన్నటువంటి యుద్ధ వాతావరణాలు ఇలా కమ్ముకున్నాయి. ఈ కమ్ముకున్న నేపథ్యంలో అతిథుల్ని పిలిచిన తర్వాత వాళ్ళకి భోజనాలు వడ్డించాలంటే వాళ్ళు క్యాటరింగ్ ఇవ్వచ్చు, వాళ్ళు సొంతంగా వంట చేయించుకోవచ్చు. మరి డొమెస్టిక్ వాడలేం కాబట్టి కమర్షియల్ వాడతాము. ఆ కమర్షియల్ వాడినప్పుడు కంపల్సరీగా అతిథులకు వడ్డించాల్సిన అవసరం ఉంటుంది. అలానే పలానా పిలిగ్రమ్స్ ప్రాంతాల్లో కానీ వచ్చిన విడిగా బయట ఉన్న వాళ్ళకి కానీ కమర్షియల్ గ్యాస్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్. డొమెస్టిక్ గ్యాస్ కొన్నా కూడా ఇలా వినియోగం కమర్షియల్ గ్యాసే ఎక్కువ ఉంటుంది. చాలా వరకు కూడా డొమెస్టిక్ గ్యాస్ అనుకుంటాం కానీ డొమెస్టిక్ గ్యాస్ కన్నా కమర్షియల్ గ్యాసే వినియోగం ఉంటుంది. కావున ప్రభుత్వం ఈ కమర్షియల్ గ్యాస్ మీద దృష్టి సారించి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసి ఒక మంచి ప్రకటన ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అట్లాగే ఇప్పుడు ఇటు కమర్షియల్ పరంగా చూసుకుంటే కేవలం చెప్పుకోవడానికి కమర్షియల్ వాడేది హోటల్సేలే కదా అని చెప్పిన నా భావన ఉంటుంది అందరిలో. ఇటు కమర్షియల్ సిలిండర్ల వినియోగం క్యాటరింగ్ పరంగా కానివ్వండి, ఇటు హోటల్స్ పరంగా కానివ్వండి చేస్తూ ఉంటారు. కొన్ని పరిశ్రమల్లో కూడా వాడుతూ ఉంటారు. దీని మీద ఆధారపడి చాలామంది జీవనం సాగిస్తూ ఉన్నారు. రేపు ఈ కొద్ది రోజుల్లో మరీ ఇంత తీవ్రమైనటువంటి కొరత ఏర్పడితే ఈ వ్యవస్థ అనేది కూడా పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఉంది. దాని మీద ఆధారపడి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? చాలా కుటుంబాలు హోటల్ రంగంలో కానీ, క్యాటరింగ్ రంగంలో కానీ, ఈ కమర్షియల్ ఇండస్ట్రీస్ లెవెల్లో కానీ చాలా కుటుంబాలు వీటి మీద ఆధారపడి ఉన్నాయి. అలానే డీజిలు, పెట్రోల్, ఇంధనం కొరత కూడా సూచన కనబడుతున్నాయి. అది జరుగుతో లేదో తెలియదు కానీ సూచనలు అయితే కనబడుతున్నాయి. ఇలాంటి సూచనలు కనబడినప్పుడు ఇవన్నీ లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని యుద్ధం ఆపేంత శక్తి మాకు లేదు కానీ ఆ మాట చెప్పేంత. కాకపోతే అందరం సామరస్యంగా ఉండి చేసుకుని ఇలాంటి వాయి లేకుండా అనుకో అందరం జీవనం సాగిపోతుందని మా ఆలోచన. కమర్షియల్ గ్యాస్ అనేది కూడా పూర్తిగా ఆపివేస్తే ముందు ఆపివేస్తే తీవ్రమైనటువంటి సంక్షోభం ఏర్పడుతుంది. ఇటు క్యాటరింగ్ రంగం కానివ్వండి, ఇటు హోటల్స్ రంగం కానివ్వండి పూర్తిగా నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉంటుంది. దీని మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ఇటు డొమెస్టిక్ ఏ విధంగా భరోసా ప్రజలకు కల్పిస్తూ ఉన్నారు, అట్లాగే కొంతమేర ఇటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చి తమను ఆదుకోవాలని అయితే తాతా శ్రీనివాసరావు కోరుతా ఉన్నారు. తెనాలి పట్టణానికి సంబంధించి హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు కనిగిచెర్ల రమాకాంత్ గారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ కమర్షియల్ గ్యాస్ కొరత వల్ల కొన్ని హోటల్స్ మూతపడే పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. ఇతరత్ర ప్రాంతాల్లో చూసుకుంటే కనుక పెద్ద నగరాల్లో అయితే ఏదన్నా టిఫిన్ చేసినా, భోజనం చేసినా ఈ గ్యాస్ బిల్లు కూడా కొన్ని అందులో చేరుస్తున్నట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. మన తెనాలి పట్టణ పరిస్థితి ఎట్లా ఉంది? కమర్షియల్ సిలిండర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయా? ప్రస్తుతానికైతే కమర్షియల్ 1-6 ఉందండి. ఇక ఇంకో 1-2 రోజుల వరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ ఏంటంటే కమర్షియల్ అనేది అసలు ఇవ్వటం లేదు. ఏదైనా ఉంటే మీరు బుక్ చేసుకోండి ఇస్తామంటున్నారు. ఎంత బుక్ చేసుకున్నా కానీ ఇప్పుడు 1-6 స్తంభం అంటే ఒక్కొక్కరికి 6 స్తంభాలు 5 స్తంభాలు అలా పడతాయి. అలాంటి వాళ్ళకి 1 స్తంభం 6 స్తంభం అనేది కూడా లేదు. ముందు కూడా మనకి యాక్చువల్గా మెసేజ్ లేదు ఇది ముందస్తుగా. అందువల్ల ఎవరు కూడా నిల్వ చేసుకోలేదు. కొంతమంది ఇప్పటికీ ఆల్రెడీ కట్టెల మీద వండుతున్నారు. కొంతమంది బిర్యానీ పాయింట్ వాళ్ళు, కొంతమంది క్లోజ్ చేశారు. కొన్ని రెస్టారెంట్లు కానీ హోటల్స్ కానీ క్లోజ్ చేశారు. యాక్చువల్గా అయితే మెనూ తగ్గించుకొని ఏదైతే నూనె ఆయిల్ రేట్లు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ముందు రేపు సోమవారం నుంచి అయితే మాత్రం చాలా వరకు మూతపడే అవకాశం ఉంది. ఈ కమర్షియల్ స్తంభాలు కనుక గవర్నమెంట్ వదిలితే ఏదైనా చేయగలం. ఎందుకంటే గ్యాస్ మీద ఇదివరకు అంటే కట్టెల పొయ్యి మీద అలవాటు. ఇవాళ ఉన్న మాస్టర్లు ఎవరికి కూడా కట్టెల పొయ్యి మీద చేసే ఇది లేదు. ఇవాళంతా కూడా టెక్నాలజీ మీద చేసి ఆధారపడి ఇచ్చేస్తున్నారు వర్కర్స్ కూడా. ఇవాళ కట్టెల పొయ్యి ఉండాలన్నా కూడా వాళ్ళకి చేత కాదు. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ దయచేసి హోటల్స్ రంగం మీద శ్రద్ధ పెట్టి మాకు దయచేసి కమర్షియల్ స్తంభాలు ఇస్తే మేము ఏదైనా మనుగడ చేయగలం. మా ఈ యొక్క హోటల్స్ రంగం మీద ఆధారపడి చాలామంది కార్మికులు ఉన్నారు. వాళ్ళకు కూడా మేము ఫుడ్ పెట్టలేని పరిస్థితిలో ఉంది పరిస్థితి. మాకు ఎలా ఉందంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి అన్నమాట. ఇప్పుడు దాకా ఎంతో ఇదిగా హ్యాపీగా ఉన్నారు. ఈ యొక్క అక్కడ యుద్ధమేమో కానీ మనకి సంక్షోభం బాగా ఎదురవుతుంది. చాలా ఇబ్బందికరంగా ఉంది. అది ఏంటంటే గవర్నమెంట్ మాకు దయించి కమర్షియల్ స్తంభాలు విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం వాళ్ళ రంగం నుంచి. కరెక్ట్గా ఏదైతే ఉందో ఈ యుద్ధ ప్రభావం అనేది కూడా అన్ని రంగాలపై తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు గ్యాస్ కొరత కారణంగా హోటల్స్
వ్యవస్థ అనేది కూడా పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంటుంది. తెనాలి పట్టణంలో ముఖ్యంగా చాలా హోటల్స్ మూతపడే పరిస్థితి ఉంది. ముందు ఇదే కొనసాగితే అని చెప్పి అయితే రమాకాంత్ గారు చెప్తా ఉన్నారు. తెనాలి పట్టణానికి సంబంధించి ఇటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది రోజు పట్టణానికి వస్తూ ఉంటారు. వివిధ పనుల నిమిత్తం కూడా వారందరూ కూడా ఇటు మధ్యాహ్న భోజనం కానివ్వండి, అల్పాహారం కానివ్వండి తీసుకునేందుకు హోటల్స్నే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే హోటల్స్ కనుక మూతపడితే ఇటు హోటల్స్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులతో పాటు ఇటు ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఉన్న ఫలంగా ఈ నిర్ణయం తీసుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తా ఉన్నారు. ముందస్తుగా ఏదైతే సమాచారం ఇచ్చినట్లయితే తాము జాగ్రత్త పడేవాళ్ళమని చెప్తా ఉన్నారు. ఏదైతే డొమెస్టిక్ సిలిండర్లకి వెసులుబాటు కల్పిస్తా ఉన్నారో అవి ఈజీగా అందుబాటులో తీసుకొచ్చే విధంగా చూస్తున్నారు. కమర్షియల్ సిలిండర్పై కూడా ప్రభుత్వం దృష్టి సారించి అవి కూడా అందుబాటులో ఉండే విధంగా చూడాలని చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు. రేపు సోమవారం నుంచి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం కాని పరిస్థితి అని చెప్పి వీరైతే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.